హాయ్ అండి. నేను చాలా చూస్తున్నాను. మన భారతదేశంలో ఉన్న యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సరు ప్రపంచ దేశాలకు వెళ్ళి, ఇగో ఆస్ట్రేలియాలో రోడ్లు ఇలా ఉన్నాయి, అమెరికాలో రోడ్లు ఇలా ఉన్నాయి, లేకపోతే స్కూలు ఇలా ఉన్నాయి, ఇక్కడ గవర్నమెంట్ ఇలా ఉంది అని, ఇక్కడ బిల్డింగ్లు ఎలా ఉన్నాయి చూడు, ఇక్కడ నదీలు ఎలా ఉన్నాయి చూడు, ఇక్కడ ఆవులు ఎలా ఉన్నాయి చూడు, ఇక్కడ గొర్రెలు కాచే వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి, ఇక్కడ మోర్లు తీసే వాళ్ళు ఎలా ఉన్నారు, లేకపోతే ఇక్కడ సెంటరింగ్ పని కావచ్చు, ఇంకా ఫ్లైవుడ్ కావచ్చు, ఇంకా వెల్డర్ కావచ్చు, ఇంకా లేబర్ పని కావచ్చు, ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది గురించి చెప్తారు. చెప్పి చాలా చక్కగా చూపిస్తారు వీడియోస్, చాలా మంచిగా చూపిస్తారు. కానీ నాకు ఒక డౌటు, మరి నువ్వు పుట్టినవు భారతదేశంలో కదా, మరి భారతదేశంలో ఉన్న ఊరూరు తిరగండి. భారతదేశంలో ఉన్న ఊరూరు తిరిగి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్లే కాదు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లల తల్లిదండ్రుల జీవన విధానం ఎలా ఉంది అని చెప్పండి ప్రజలకు. అలా చెప్పరు. అలా చెప్తారా? అలా చెప్పరు. అలా ఎందుకు చెప్తారు వాళ్ళు? మన దేశంలో ఉన్న యూట్యూబరు ఇతర దేశాలకు వెళ్ళి ఇతర దేశంలో ఉన్న మంచి మంచి లొకేషన్లు చూపించవచ్చు, కానీ భారతదేశంలో ఉన్న మంచి లొకేషన్లు కూడా చూపించండి కదా. భారతదేశంలో ఉన్న స్థితిగతులు ఈ భారతదేశ ప్రజలకు చూపించండి కదా. అంటే మీ వీడియోలు ఎవరు చూడరని, భారతదేశంలో వీడియోలు చూస్తే ఎవరు చూస్తారా బాబు, బయట దేశాలకు వెళ్ళి చూస్తే చేస్తే వీడియోలు చేస్తే మంచి మంచి వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ పెరుగుతారని చెప్పేసి ఒక చిన్న మూర్ఖత్వపు ఆలోచన. అరే భయ్, నువ్వు ముందు మన ఇంట్లో ఉన్న స్థితిగతులు ఇంటి పక్క వాళ్ళందరూ, అంటే మన ఊళ్ళో ముందు ఇంట్లో గెలిచి రచ్చ గెలువు అని చెప్పేసి అన్నారు కదా. మరి ఏమైంది? ప్రపంచ దేశాలకు వెళ్ళి అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఎట్లున్నాయో చూపిస్తున్నావు, మరి అక్కడ ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయో, జీవన విధానం ఎలా ఉందో చూపిస్తున్నావు. మరి నీ భారతదేశంలో ఉన్న జీవన విధానం చూపించచ్చు కదా. ధైర్యం లేదా నీకు? ఓహో, అడిగే దమ్ము లేదు కదా నీకు. కానీ ప్రపంచ దేశాలకు వెళ్ళి అక్కడ ఏదన్నా జరుగుతుంటే అబ్బాయి ఇది ఇంత జరిగింది అని చెప్పేసి దాన్ని ఎక్స్పోజ్ చేయడం మనకు ధైర్యం ఉంది, అంటే చెప్పే అలవాటు ఉంది. కానీ భారతదేశంలో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, ఈ పాలన పైన ప్రశ్నించే దమ్ము నీకు లేదు. మరి నువ్వెందుకురా పోయి భారతీయుడు కొట్టడం? ప్రపంచ దేశాల్లో ఎవడన్నా భారతీయ యూట్యూబర్ మీద కావచ్చు, లేకపోతే అక్కడ పనిచేస్తున్న వాళ్ళ మీద దాడులు చేస్తే, అరే పోయి ఇదేంద్రాబాయ్ ఇంత పెద్ద దాడి చేశారు ప్రపంచ దేశాల ఉన్న వేరే వాళ్ళందరూ, ఎందుకంటే మనం పుట్టకుట్టు కోసం పోయినాం కదా అని చెప్పేసి మాట్లాడతాము. అదే మన భారతదేశంలో ఉన్న లేబర్ మీద కానీ అగ్రకులాలు దాడి చేస్తే నీకు దమ్ము లేదు, చూపించే దమ్ము లేదు. మరి నువ్వెందుకురా బాబు యూట్యూబర్, నేను తోర్ము అని చెప్పుకోవడం ఎందుకు? నువ్వు యూట్యూబర్ అయినప్పుడు ప్రతి ఒక్కటి చూపించు, మంచి చెడు అన్నీ చూపించు. ముందు భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు తిరుగు. 29 రాష్ట్రాలలో 29 రాష్ట్రాల్లోని ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క గ్రామంలో, ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్క పట్టణంలో, ఒక్కొక్క మారుమూల గ్రామంలో ఎలా ఉంది స్కూళ్ళు, ఎలా ఉంది రోడ్లు, ఎలా ఉంది వాళ్ళ జీవన విధానం అనేది చూపించు. ఈ 29 రాష్ట్రాలు తిరిగిన తర్వాత నువ్వు బయటకు వెళ్ళి అక్కడ ఎక్స్పోజ్ చేయి. ఇక్కడ చేయవు, ఇక్కడ చూపించవు, కానీ అక్కడ వెళ్ళి చూస్తే, అక్కడికి వెళ్ళి నువ్వు వీడియోలు చేస్తే ఇక్కడ వచ్చి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ చూడాలి. అందులో ఉన్నవాడు ఎవడైనా చూసినవాడు, అరే అవునరా ప్రపంచ దేశాలు చాలా మంచిగా ఉన్నాయి, మన దేశంలో కులము మతము అని చెప్పేసి ఉన్నదిరా అని చెప్పేసి వాడు కామెంట్ పెడితే మళ్ళీ వాన్ కామెంట్కు అందరూ రిప్లై ఇచ్చడం, అరే మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతావురా అని. ముందు భారతదేశంలో ఉన్న దాని గురించి మాట్లాడు, భారతదేశంలో ఉన్న స్థితిగతుల గురించి మాట్లాడు, భారతదేశంలో ఉన్న స్కూళ్ళు, హాస్పిటళ్ళు, రోడ్లు, ఇండ్లు, మోర్లు తీసే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడు. భారతదేశంలో మోర్లు తీసేవాళ్ళు ఎవరు ఉన్నారు? మోర్లు ఎవరు తీస్తున్నారు? భారతదేశాన్ని క్లీన్గా డైలీ ఎవరు ఉంచుతారు? వాళ్ళ గురించి మాట్లాడు. మన ప్రపంచ దేశాలకు వెళ్ళి ప్రపంచంలో ఉన్న మోర్లు తీసేవాళ్ళు అందరూ వాళ్ళ దేశం కోసం కలిసికట్టుగా పనిచేస్తారు కదా. మరి నీ దేశంలో ఉన్న భారతీయుడు, నువ్వు భారతీయుడు అని చెప్పుకుంటున్నావు కదా, మరి నీ భారతీయుడు ఏం చేస్తుండు? ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ ఇటు చూస్తాడా? మరి దీన్ని ఎందుకు చూపించవు?
ప్రపంచ దేశాలు అందంగా చూపిస్తావు, మరి భారతదేశాన్ని అందంగా ఎందుకు చూపించవు? అంటే భారతదేశంలో అందం లేదు, కులము, మతము, ఈర్ష, ద్వేషము, ఎక్కువ తక్కువ, ఇది చిన్న కులం, ఇది పెద్ద కులం, నుమాల, అమాదిగ, కుమ్మర, కమ్మర, వడ్ల, వరంగి, ఇంకా పద్మశాలి, గౌడ, ముదిరాజు, కాపులు, రెడ్లు, మున్నూరు కాపులు ఇవి ఉన్నాయనా? బ్రాహ్మణులు ఉన్నాయనా? అంటే వీళ్ళు ఈ వర్గాలకు చెందినవారు. అంటే ఈ కొన్ని మేము పెద్ద కులము అని చెప్పుకునే వాళ్ళందరూ గ్రామ పంచాయతీలో చీపురు పట్టి కూడా చూసిరా? అంటే నెలకింత జీతం తీసుకోమని, నెలకు 6,600 జీతం, అంటే 6,000 7,000 జీతం తీసుకోమని చూసిరా? గడ్డల మోళ్ళు తీయగా చూసిరా? తీయరు. మరి బయట దేశంలో తీస్తారు కదా, అందరు తీస్తారు. అలా దేశం కోసం అందరు కష్టపడతారు. మరి దేశం ముందుకెళ్ళాలి అనుకున్నవాడు రిజర్వేషన్ల మీద పడేస్తలేం రాకూడదు. మరి దేశం ముందుకెళ్ళాలనుకున్నప్పుడు దేశాన్ని క్లీన్ చేయ ముందు నువ్వు దేశంలో ఉన్న చెత్త తీసి పారబోయి. నేను భారతీయుని అని ఆలోచించుకొని గ్రామ పంచాయతీలో కూడా పనిచేయు. ఆ ఎస్సీ వాళ్ళు చేస్తారు కదా, ఆ ఎస్సీ వాళ్ళతో నువ్వు కూడా పనిచేయి కలిసి. ఆ ఎస్సీ వాళ్ళ నెలకు 6,000 7,000 జీతం తీసుకొని వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తారు కదా, అట్లా చెయ్యి నువ్వు. అట్లా చేయవు, దీన్ని చూపించరు ఎవడో. ఈ భారతదేశంలో ఉన్న యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సరు, పెద్ద పెద్ద మిలియన్స్ యూట్యూబర్స్ వీళ్ళని చూపించరు. వీళ్ళని చూపిస్తే యూస్ రాదు కదా, అంతే, ఇది కామనే కదా అని కదా. కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న ఆడ ఏది వేస్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ఏది మొబైల్ కంప్యూటర్ బండెక్కిపోతే వాడిని ఖతర్నాక్ ఇట్లా కెమెరా పెట్టి తీస్తారు, అది ఇక మంచిగా ఉందా సిస్టమ్ అని. మరి మన భారతదేశంలో ఎందుకు లేదు అది అని అడగవు. అడిగే దమ్ము లేదు నీకు మెయిన్. మరి ఎందుకు రాను ఇక దిక్కులేకనా? అందుగురించనే ముందు నీ కులము మతము పక్కకు పెట్టి దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో ఆలోచించండి. ఒక ఊర్లో ఒక గ్రామ పంచాయతీ ఉందంటే అందులో కులానికి, మన భారతదేశంలో ఉన్న భారతీయులు అనేవాళ్ళు ఎస్సీ ఎస్టీలే భారతీయులా? ఇంకో వేరేటోళ్ళు కాదా? ఎస్సీ ఎస్టీలు మాత్రమే భారతీయులా? అంటే అలా పనిచేసేటోళ్ళు మాత్రమే భారతీయులా? దేశం కోసం మంచి చేస్తారు కదా, రోజు పొద్దుగా లేచి చీపురు అట్లా పట్టుకొని మొహం కూడా కడుక్కోకుండా 4 రాత్రులు లేచి 4 గంటలకు లేచి గ్రామ పంచాయతీకి వచ్చి చీపురు అదేది పెద్ద పెద్ద పారలు తీసుకొని మోర్ల కడిపోయి ఊర్లు ఉడుస్టోళ్ళు, రోడ్లు ఉడుస్టోళ్ళు, కచ్చడా బరెత్తి పోస్టాలు అందరూ భారతదేశాన్ని క్లీన్ చేస్తారు. మరి వాళ్ళే కదా భారతీయులు? మరి మీరెందుకు చావండి? మరి అందరూ వీళ్ళకి ఈ దేశాన్ని వీళ్ళకి వదిలిపెట్టి మీరు చావండి. భారతీయుడు అనేవాడు మన దేశాన్ని, మన ఇల్లును ఎలా ఉంచుకుంటున్నామో, మన దేశాన్ని కూడా అలా ఉంచుకోవాలి, మన ఊరును కూడా అలా ఉంచుకోవాలి, మన వాడని కూడా అలా ఉంచుకోవాలి, మన గల్లీని కూడా అలా ఉంచుకోవాలి, మన గ్రామాన్ని కూడా అలా ఉంచుకోవాలి, మన పట్టణాన్ని కూడా అలా ఉంచుకోవాలి, మన జిల్లాను అలా ఉంచుకోవాలి, మన డివిజన్ అలా ఉంచుకోవాలి, ఆల్ టోటల్ దేశం ప్రతి ఒక్క జిల్లాను అలా ఉంచుకోవాలి. అలా ఉంచుకోవాలనుకుంటే ప్రతి ఒక్కడు భారతీయుడు అనేవాడు ప్రతి ఒక్కడు గ్రామ పంచాయతీలో పనిచేయాలి. ఎందుకున్నావు నువ్వు ఎందుకు పుట్టినావు భారతదేశంలో? ప్రతి పని చేయాలి భారతదేశంలో. మోర్లు తీయాలి, బాత్రూమ్లు కడగాలి, బస్ స్టాండ్లలో బాత్రూమ్లు కడగాలి, అన్ని పనులు చేయాలి. అది భారతీయుడు అంటారు దాన్ని. నేను వేరే ఈ పని చేయను, నేను ఇదే పని చేస్తాను అని చెప్పేశాడు మూర్ఖుడు. భారతీయుడు కాదు, వాడు దేశద్రోహి. దేశానికి ఏమాత్రము పని చేయని వాడు, ఉపయోగం లేనివాడు, వాడు దేశద్రోహి కిందికి లెక్క. నువ్వు కూర్చున్న బాత్రూము నువ్వు కడుక్కోకపోయినాక నువ్వు భారతీయుడు ఎట్లయితావు? మరి ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఇంగ్లీష్, అరబిక్ కంట్రీ కావచ్చు, ఇంకా వేరే దేశాలు కావచ్చు, ఇంకా వెస్ట్రన్ కంట్రీ కావచ్చు, ఇంకా వేరే కంట్రీలు కావచ్చు, వాళ్ళ బాత్రూమ్లు, వాళ్ళ ఇండ్లను, వాళ్ళ వంటగదిలో వాళ్ళ సామాన్లు మంచిగా దూడుచుకుంటారు, కడుక్కుంటారు, చేసుకుంటారు, అన్ని బట్టలు కూడా వినుకుంటారు. మరి నీకేంద్రా భయ్? అందుగురించి చెప్తున్నా, నువ్వు భారతీయుడు అయితే నిదానంగా లేచి దేశం కోసం పనిచేయి. దేశం కోసం అంటే ఎలా? కులము మతము ఆలోచించకుండా నేను అన్ని పనులు చేస్తాను, నేను భారతీయుని, నా దేశం కోసం అంటే దేశం కోసం, ధర్మం కోసం, నేను దేశం కోసం పనిచేస్తాను. దేశం కోసం పనిచేస్తాను అంటే ఎలా అంటే ఖాళీ ఒక కులానికి మాత్రమే పనిచేసుడు, ఒకరికి చెంచగిరి పనిచేసుడు కాదు. దేశం కోసం పనిచేయడం అంటే పొద్దున్న లేచి నువ్వు ఏ గ్రామ పంచాయతీలో కాకుండా ఏ పనైనా దేశం కోసం అవసరం ఉన్నది పనిచేయి. అది కులానికి మతానికి అతీతంగా పనిచేయాలి. అది దేశం కోసం పనిచేసినట్టు, అది దేశం ముందుకెళ్తున్నట్టు లెక్క.
కానీ నేను ఈ పని చేయ, నేను ఈ పని చేస్తాను, ఇగో ఈ పనులు మాలమాదిగా చేయాలి, ఈ పనులు ఈడు చేయాలంటే ఆ దేశం కోసం ఎందుకు చెప్తావు పని? అది నీ స్వార్థం కోసం చేస్తావు. నీ రాబోయే తరాలు ఎలా బతకాలి, ఒక్కోళ్ళ కింద ఏది ఈ ఎస్సీ ఎస్టీ బీసీల కింద తక్కువ చేసి బతకద్దు అనే ఆలోచనతో బుర్రతో మెంటల్తో పనిచేస్తాను. ఈ పని ఈడ చేయాలి, ఆ పని ఆడ చేయాలని ఏం పెద్ద ఉండాలన్నట్టు. అందుగురించనే ముందు నీ ఊరు నుంచి స్టార్ట్ అయ్యి, నీ గ్రామం నుంచి స్టార్ట్ అయ్యి, నీ వాడ నుంచి స్టార్ట్ అయ్యి, నీ గల్లీ నుంచి స్టార్ట్ అయ్యి, నీ ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి అన్ని పనులు చేయడం. తర్వాత బయటకు పోయి రాజకీయం చేయి. భారతదేశంలో ఉన్న యూట్యూబర్స్ ఎంతమంది అవుతారో అంతమంది ప్రపంచ దేశాలకు వెళ్ళి అలా వీడియోలు అక్కడ ఉన్న మంచి చెల్లు వీడియో తీస్తారు కదా, ఈ దేశంలో ఉన్న వాళ్ళకి చెప్పండి. వచ్చిన తర్వాత చేయించండి. ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, ఇంకా యూట్యూబర్స్గా ఎంతమంది అయితే ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈ దేశం చాలా అందంగా ఉంది అంటే మన దేశం అందంగా లేదా? ఉన్నది. కానీ చేసుకునే శక్తి కావాలి కదా మనకు. అందంగా తయారు చేసుకునే ఆటోమేటిక్గా ఒక రోజులో అందంగా తయారైంది. అది వాళ్ళు అందరు కలిపి చేసుకోరు. కులము మతము లేదు, అందరము ఒకటే అని చెప్పేసి ఈ దేశం మనది అని చెప్పేసి వాళ్ళు ఆ దేశాన్ని అందంగా తయారు చేసుకోరు వాళ్ళు. అలా మనం కూడా చేసుకోవచ్చు కదా. కానీ అందంగా తయారు చేయడంలో ఒక మాలమాదిగలు మాత్రమే చేయాలి గ్రామ పంచాయతీలో పని అనడం నీ మూర్ఖత్వం. అందుగురించి చెప్తున్నా, నువ్వు దేశం కోసం పనిచేస్తే నీ ఇంట్లో నుంచి పనిచేసి బయటకు వెళ్ళి చెప్పు. నువ్వు గ్రామ పంచాయతీకి వెళ్ళి గ్రామ పంచాయతీలో ఎవరైతే పనిచేస్తారో ఇంట్లో ఒక మాలమాదిగలే కాదు ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పేశాను. అప్పుడు ఏ మాత్రం భేదం లేకుంటుంటుంది. ప్రతి ఒక్కటి మున్సిపాలిటీలో కావచ్చు, గ్రామ పంచాయతీలో కావచ్చు, ఇంకా ఏరియాలో ఎక్కడే చెండాలం పనులు ఏవైతున్నాయో నువ్వు చెండాలము అని చెప్పేసి నువ్వు దానికి పేరు పెట్టినావో, ఇది నీచమైన పని అని చెప్పేసి నువ్వు పేరు పెట్టినావో, ఆ నీచమైన పని ఎక్కడి నుంచి వచ్చింది? నీ బాడీ నుంచి వచ్చింది కదా, వేరే దగ్గర నుంచి అయితే రాలే కదా. మరి నువ్వే నుంచింది కదా ముందు, అవునే కదా. అందుగురించి చెప్తున్నా, నువ్వు భారతదేశం బాగుపడాలంటే, భారతదేశం మనందరం కలిసిమెలిసి ఉండాలంటే ముందు ఈ గ్రామ పంచాయతీలో పనిచేసే విధానం అన్ని కులాలు చేయాలి. అన్ని కులాలు, భారతదేశంలో అన్ని కులాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని కులాలు భారతదేశంలో గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో పనిచేయాలి. మాలమాదిగలను తీసేయాలి, వాళ్ళు వేరే పనులు పెట్టాలి, వేరే కులాలు వచ్చి ఇలా పనిచేయాలి. రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, కాపు, కమ్మ, ఇంకా ఎవడైతే ఉన్నాడో అందరు చేయాలి పనులు. అప్పుడే దేశం ముందుకెళ్తుంది. అంటే దాని యొక్క ఆ పని యొక్క కష్టం నిష్ఠురకం తెలుస్తుంది అనమాట. ఆ ఎంత మంచి పనా, ఎంత చెడు పనా, లేకపోతే ఆ పని ఏంటిది అని చెప్పేసి తెలుస్తుంది. అలా చేసి మాట్లాడినావు దేశం కోసం. అలా చేసి యూట్యూబర్స్ కూడా అలా చేసే వాళ్ళని చూపించండి. ప్రపంచ దేశాల్లో అన్నీ చూపిస్తారు, ఇక్కడ ఎందుకు చూపించరు మీరు? ఇక్కడ మోళ్ళు తీసేవాని ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఎందుకు చేయరు? అందుగురించని భారతదేశంలో ఉన్న ముందు మాలమాదిగలను వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ జీవన విధానం ఏంది అని చెప్పేసి చూపించి, వాళ్ళు గ్రామ పంచాయతీలో వాళ్ళు మాత్రమే పనిచేస్తున్నారా, వాళ్ళు గ్రామ పంచాయతీలో ఏ హోదాలో పనిచేస్తారు అనేది చూపించండి ప్రజలకు. అప్పుడు మీరు గ్రేట్ అని కాదు, దేశం కోసం పనిచేయాలి. కేవలం ఒక మాలమాదిగలను చూపించి పెద్ద గొప్పతనం కాదు, దేశం కోసం పనిచేయాలి. ఒక దేశాన్ని అందంగా, నీ ఇంటిని నువ్వు అందంగా నిర్మించుకోవడంలో ఎంతగానో కష్టపడతావో, ఈ దేశాన్ని కూడా అందంగా నిర్మించుకోవడానికి అంతగానో కష్టపడాలి. నువ్వు అంతగానో కష్టపడాలంటే ఏ ఒక్కరో చేస్తే కాదు. ఒక్క ఇంటి పెద్దనే పనిచేస్తే ఇల్లు నిర్మాణం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పనిచేస్తే ఇల్లు చక్కగా నిర్మాణం అవుతుంది. ఈ దేశం కూడా అంతే. ఈ దేశంలో అందరూ పనిచేయాలి, అందరూ గ్రామ పంచాయతీలో కూడా పనిచేయాలి, అందరూ మున్సిపాలిటీలో కూడా పనిచేయాలి, అందరూ చిన్న చిన్న పనులు చేయాలి, పెద్ద పెద్ద పనులు చేయాలి. నేను ఈ కులానికి చెందిన, నేను ఇదే పని చేస్తానడం అది దేశద్రోహం తరం. దేశానికి హాని చేయడం, దేశాన్ని వెనక్కి తీసుకుపోవడం, దేశాన్ని ముందుకెళ్లకుండా తీసుకుపోవడం. అట్లా అనడం, నేను ఈ పని చేయాలని ఈ పదే పని చేస్తున్నాడు. నా తాత ముత్తాతలు చేయలేదు, నేను చేయలేదంటే మీ తాత ముత్తాతలు అవన్నీ విడిచిపెట్టేసి ఇప్పుడు దేశం ముందుకెళ్ళాలి. అది ఆటవీ కాలం నడిచింది, ఇప్పుడు నడవది. ప్రపంచ దేశాలు ముందుకెళ్తున్నాయి, మనం ముందుకెళ్ళాలన్నప్పుడు అందరం కలిసి అందరూ ఒకే విధంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి. అది నేను చెప్పదలుచుకుంది. ఈ యూట్యూబర్స్ కూడా మీరు ఎంతమంది అవుతారో ప్రపంచ దేశాలకు వెళ్ళి ఎక్కడ చూపిస్తారో ముందు మన భారతదేశం రండి. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లోని 29 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని డివైడ్ చేసుకొని లెక్క పెట్టి ఒక జిల్లాకు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఒక గ్రామానికి ఒక మండలానికి ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఒక గ్రామంలో ఎన్ని వాడలు ఉన్నాయి, అవన్నీ లెక్క చేసుకోండి, కౌంట్ చేయండి. కౌంట్ చేసి అక్కడ ఏం చేస్తారు, ఎవరు చేస్తారు పని, ఎట్లున్నాయి వాళ్ళ జీవన విధానం చూపించండి.
అప్పుడు నువ్వు దేశం కోసం పనిచేస్తున్నట్లు లెక్క. ఓకేనా? ఓకే, రైట్. మరి యూట్యూబర్స్ మీకే చెప్తున్నా.